ఏ రాష్ట్రానికి లేని ఇబ్బంది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చిందంటారు? రాజధానికి చట్టం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు? భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని ఆనాటి ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ కుటిల రాజకీయాలకి బలి అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని చేసి ఆంధ్రప్రదేశ్కి ఒక దశ దిశ నిర్దేశించాల్సిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నిలువున చీల్చేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాజధాని ఇచ్చారు. కానీ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని కట్టి ఆ రాజధానిని ఏర్పరచుకునే విధంగా ఆ ప్రభుత్వాలు గాని ఆ పాలకులు గాని ఉంటారు. కనీస బాధ్యతగా వ్యవహరించవలసిన ఆనాటి ప్రభుత్వం నిట్ట నిలువున చీల్చేసి తెలుగు ప్రజల్ని దగా చేసి రాష్ట్రాన్ని విడగొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అది పాలు పంచుకొని ఆనాడు విభజన ఆంధ్రప్రదేశ్ చేసి ఎడారిగా మిగిల్చిపోయి ఒక వనరులు లేవు, ఒక రాజధాని నిర్మాణం లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడు నీ రాజధాని ఎక్కడా అంటే చూపించే దిక్కు దావానం లేకుండా నిట్ట నిలువున చీల్చేసిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతి రాజధాని కావాలి, అమరావతి రాజధాని ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక దిక్చూచి ఉంటది, వనరులు గాని ఒక విద్యుత్ ఏదైనా సరే ఒక పరిశ్రమ స్థాపించాలన్నా ఒక ఆంధ్రప్రదేశ్ ని మన రాజధాని ఎక్కడా అంటే అమరావతి రాజధానిగా ఉండి అమరావతి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా పాలన సాగించే విధంగా ఉంటదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తాను ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక డిమాండ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ చట్టసభలు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని చెప్పేసి తెలియజేశారు. కానీ కొంతమంది వైసీపీ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం లేని రాజధాని చేసి ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అన్నాడు. పిచ్చి పిచ్చి పలాపనాలు పెట్టి ఈ రాష్ట్రానికి వనరులు వచ్చేది లేదు, ఈ రాష్ట్రానికి కంపెనీలు పెట్టుబడులు తెచ్చేది లేదు, ఏదీ లేక ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు ఎక్కడ రాజధాని ఉండాలో కూడా తెలుసుకోలేని విధంగా 3 రాజధానులు అని చెప్పి మతి భ్రమించి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచిన ఘనత ఆనాటి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్రానికి రాజధాని నిర్ణయించే సమయంలో అమరావతి రాజధాని అంటూ బిల్లు చేసి కేంద్రానికి పంపించే సమయంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ మాత్రం అసెంబ్లీకి రాలేదు. ఎందువల్ల అనుకోవాలంటారు? మరి ప్రజలు చాలా తెలివైన వారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగువాడు అంటేనే తెలివైన విధంగా వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. కనీసం 11 మంది అయిన బాధ్యతగా వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, అమరావతి రాజధానిగా చెప్పాల్సిన బాధ్యత ఈ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలకు ఉండాల్సిన బాధ్యత లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నీకు అసెంబ్లీకి పంపించి పౌరుడిగా నీకు రాజధాని ఎక్కడ ఉండాలో కనీస బాధ్యతగా అసెంబ్లీ ఎక్కడ ఉండాలి, రాజధాని ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడ ఉండి పరిపాలన సాగించాలి, కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా సిగ్గు శరం లేకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రాకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సాక్షిగా తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రం ద్వారా పార్లమెంట్ లో ప్రవేశపెట్టే విధంగా కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఈనాటి కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు తెలివైన వారు, మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు, కనీస బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతిపక్ష హోదా లేదని కొన్ని రోజులు కబుర్లు చెప్తూ, ఈ రాజధాని అవసరం లేదని కొన్ని రోజులు చెప్తూ ఇతన్ని ఈ రాజధాని ఎడారిగా మార్చాలనే పనిగట్టుకుని ఈ కార్యాపనలు చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకెక్కింది. కనీస బాధ్యతగా వ్యవహరించి అసెంబ్లీకి వచ్చి నీ వాగ్దానం ఏదైతే ఉందో తీర్మానం చేసే దాంట్లో నేను వ్యతిరేకిస్తున్నావా ఆమోదిస్తున్నావా చెప్పాల్సిన బాధ్యత నీకుంది. కనీస బాధ్యతగా వ్యవహరించకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల పక్షాన గాని ప్రజలతో మమేకం అవడం గాని ప్రజలకు వనరులు కావాలా ఏం లేదు. నీకు బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను అసెంబ్లీకి పంపిస్తే నువ్వు బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటావు. అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏ సౌకర్యాలు కావాలి తెలియాల్సిన బాధ్యత నీకు లేదా? కనీస బాధ్యతగా వ్యవహరించకుండా కనీసం ఇలాంటి 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మీకు శాలరీస్ ఇస్తున్నారు, కనీసం బాధ్యతగా వ్యవహరించాల్సింది ప్రతి పౌరుడిగా మిమ్మల్ని నిలదీసేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి సుందర ముఖార విందా చూసి ఏమన్నా పెట్టుబడులు వస్తున్నాయా? నా మొహం చూసి వచ్చినాయి కానీ పెట్టుబడులు అంటున్నా జగన్మోహన్ రెడ్డి. నిజమే అనుకోవచ్చు అంటారా? రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సుందర ముఖార విందా చూసి మాత్రమే వచ్చినాయి అనుకోవాలంటారా? ఆంధ్రప్రదేశ్ మహోన్నతమైన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అతను హావభావాలు, అతని మాటల గురించి అతను మాట్లాడటం చాలా సిగ్గుసేటు. చంద్రబాబు నాయుడు గారు
ఒక దైవంతో సమానం. ఈ తెలుగు ప్రజలకి ఒక వరం. భారతదేశంలో ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి ఢిల్లీ కోటని ఇప్పటికీ అప్పటికి కూడా తను చెప్పిన మనిషినే శాసించే విధంగా ఈ పరిపాలన సాగించే విధంగా కూడా ప్రజలు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తుల్లో ప్రధానుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని పెట్టుకొని ప్రజలతో మమేకమయ్యి ప్రజలతోనే ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో ఇక్కడ 164 సీట్లు ఇచ్చి ప్రజలకు బ్రహ్మాండంగా గెలిపిస్తే కనీస బాధ్యతగా వ్యవహరించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మొహ కదలిక మాట్లాడటం చాలా సిగ్గుచెట్టు. చంద్రబాబు నాయుడు గారు అందగాడు, నీకు అందంగా లేడు, అవి కాదు మాట్లాడాల్సింది. ప్రజలకి ఏం కావాలి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతగా వ్యవహరించిన మనిషిని పట్టుకొని నువ్వు అవాకులు చవాకులు పెడుతూ దాని మొహ కవలికల గురించి మాట్లాడుతున్నావు. ఇతను పిచ్చి పరాకాష్ఠకి ఎక్కింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు టాబ్లెట్లు వేసుకుని మతిస్థిమితం లేకుండా తాను ఇష్టానుసారంగా మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అంత పెద్ద ఆయన్ని పట్టుకొని మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం. ఒక కార్యకర్తగా తెలుగు ప్రజల తరపున ఒకటే చెప్తున్నాం, మనిషిని ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా సరే ప్రజల పక్షాన పోరాడి ప్రజలతో ఉన్న మనుషులు ఈ విధంగా మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం. ప్రజలకి ఏం కావాలి? పార్టీ నాయకుడిగా నువ్వేం తెలియజేయాలో నీ భాష నీ వేష ముందు మార్చుకోండి. ప్రజల్లోకి వచ్చేటప్పుడు నేను ప్రజల్లోకి వస్తానంటున్నావు, ఏం మొహం పెట్టుకొని వస్తావు ప్రజల్లోకి? ప్రజలు తీర్పిచ్చిన విధంగా నీకు 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. గుర్తుపెట్టుకోండి, మీకు రాష్ట్రంలో అధికారం ఇచ్చి రాష్ట్ర ప్రజల్ని మిమ్మల్ని కాపాడమని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీ పంపించినప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశ చరిత్రలో ఏ గొప్ప నాయకుడు ఉన్నాయంటే నారా చంద్రబాబు నాయుడు గారు. సంస్కరణ సృష్టికర్త, పేద ప్రజలకి పట్టెడు అన్నం పెడుతున్న స్ఫూర్తిదాత. ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయంటే అంత మహోన్నతమైన వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ చూశారు, తర్వాత సైదరాబాదు అనేక దేశాల్లో, ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకుంటే నువ్వు కనీస బాధ్యతగా వ్యవహరించి నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే మంచి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత, కనీస ఎమ్మెల్యేగా నీకు ఆ బాధ్యత ఉంటుంది. బాధ్యత మరిసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం చేస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా దీన్ని కలుగు చేసుకొని సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి లోపల వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.